హాయ్ అండి. మిర్చి ఫార్మింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి తేజ రేటు ఎందుకు పెరగడం లేదు? తేజ రేటు పెరగకపోవడానికి కారణాలేంటి? 341, వండర్ హార్ట్, దేవనూర్ డీలక్స్, బ్యాడీ రకాలు, నాటు రకాలు ఇవన్నీ బాగానే రేట్లున్నాయి. ఒక తేజ మాత్రం 15, 16,000 మార్కు వరకు వచ్చింది. అసలు తేజ రేటు ఇంత తక్కువ ఉండటానికి కారణాలేంటి? సీడ్ రకాలు, బ్యాడీ రకాలు, నాటు రకాలు 20,000 మార్కు టచ్ చేయడానికి కారణాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే తేజ రేటు పెరగకపోవడానికి ఒక 2 రీజన్లు అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి తేజ కాయలు మనం ఎక్స్పోర్ట్ చేసే దేశాలు చైనా, బంగ్లాదేశ్. ఈ 2 దేశాలు మనం పండించిన సరుకంతా కొంటాయండి. ఎక్కువ శాతం మేజర్ మనకు ఎక్స్పోర్ట్ అయ్యే దేశాలు బంగ్లాదేశ్, చైనా. ఇప్పుడు మనకు ఫస్ట్ చైనా చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనం పండించిన తేజాలు వాళ్ళకి 2 లక్షల టన్నులు అవసరం ఉంటే వాళ్ళు మన సరుకు చాలా చీప్ కదా అండి. తేజ లాస్ట్ ఇయర్ 12-13 వేలకే సరుకు దొరికింది కదా. తక్కువ వస్తుందని వాళ్ళకి 2 లక్షల టన్నులు అవసరం ఉంటే వాళ్ళు అదనంగా ఇంకొక 1,00,000 టన్ను ఎక్కువ తీసుకున్నారు. తక్కువ రేట్లో సరుకు దొరుకుతుంది కదా, ఫ్రీగా వస్తుంది కదా అని. దానివల్ల వాళ్ళ దగ్గర ఇప్పుడు 2 లక్షల టన్నులు పోయి 3 లక్షల టన్నులు స్టాక్ పెట్టుకున్నారు వాళ్ళు లాస్ట్ ఇయర్ సరుకు. ఆ స్టాక్ ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా ఉందంట. 2 లక్షల టన్నులు అయిపోయి ఇంకా 1,00,000 టన్నుల స్టాక్ ఉంది. ఆ స్టాక్ ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడు అంటే మనకు ఆర్డర్స్ తక్కువ ఇస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు చైనాకు ఎక్స్పోర్ట్ నడుస్తుంది, కాకపోతే తక్కువ మోతాదులో నడుస్తుంది అండి. ఇది ఒక రీజన్. చైనా వాళ్ళు ఎక్కువ మనకు సరుకు తీసుకోవడం వల్ల ఇయర్ కొంచెం తక్కువ తీసుకుంటున్నారు. ఇది ఒక రీజన్ అండి. నెక్స్ట్ బంగ్లాదేశ్ వాళ్ళకి మనకు కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఇండియాతో వాళ్ళు ఫ్రెండ్షిప్ బాగుండేది. ఎక్కువ శాతం మన ఇండియాతోనే మిర్చి కానీ ఏదైనా లావాదేవీలు బాగా జరిగేవి. ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువ పాకిస్తాన్ తోటి, చైనా తోటి ఫ్రెండ్షిప్ చేస్తారు. మనతోటి చాలా తగ్గించారు. అక్కడ ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి కదా, మన హిందువుల్ని కొంచెం ఇట్లా అది చేయడం ఇది చేయడం. దానివల్ల మన ఇండియా వాళ్ళతో మొత్తం వాణిజ్యం తగ్గించిందండి. దానివల్ల బంగ్లాదేశ్ కూడా తక్కువ జరుగుతుంది ఎక్స్పోర్ట్. ఇప్పుడు మేజర్గా తేజ మొత్తం కంప్లీట్గా పోయేది చైనా, బంగ్లాదేశ్ అండి. అది మన తేజ కారం ఎక్కువ ఉంటుంది, ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఆ చైనా వాళ్ళు తింటారు ఆ కారం, బంగ్లాదేశ్ వాళ్ళు తింటారు. అది మన ఇండియాలో చాలా తక్కువ అండి. మన ఇండియాలో తేజ ఎక్కువ తినరు. మన ఇండియాలో ఒక తేజ తినేది బీహార్ వాళ్ళు తింటారు. ఒక బీహార్కి ఎక్స్పోర్ట్ జరుగుతుంటుంది, చైనా, బంగ్లాదేశ్. ఇప్పుడు చైనా వాళ్ళు కొనకపోవడానికి అదొక రీజన్. వాళ్ళు 2 లక్షల టన్నులకి 3 లక్షల టన్నులు కొని పెట్టుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు అంత సరుకు అవసరం లేదు. వాళ్ళకి నెక్స్ట్ ఫిబ్రవరి 15 తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆర్డర్ ఇస్తారంట. వాళ్ళు ఎంత ఇప్పుడు మనకి అప్పటి వరకు మార్కెట్కి సరుకు ఎంత వస్తుంది, భారీ సరుకు వస్తేనేమో తక్కువ రేట్లలో అడుగుతారు. సరుకు తక్కువ వస్తే అప్పుడు ఆర్డర్ పెంచి తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మన బేయర్స్కి వాళ్ళు ఇంత చెప్తారండి, మాకు 17,000 కావాలి సరుకు అంటే వీళ్ళు ఆ రేటుకే వీళ్ళు మన దగ్గర కొని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన ధరకు వీళ్ళు కొని పంపించాలి. అంటే ఇక్కడ సరుకు షార్టేజ్ ఉంటే మనకి రేట్ వస్తుంది. వాళ్ళకి కావాల్సినంత సరుకు లేనప్పుడు అప్పుడు మన సరుకు డిమాండ్ వస్తుంది. మ్యాక్సిమం ఇయర్ వాళ్ళకి కావాల్సినంత సరుకు మన దగ్గర లేదు. మన దిగుబడులు ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గింది. దిగుబడి 10-15 క్వింటాలు వస్తే గగనమే అండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత దిగుబడి సరుకు ఏం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు సరుకు బాగానే వస్తుందేమో అనుకొని, సరుకు రాదు. మ్యాక్సిమం ఫిబ్రవరిలో రేటు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. తేజ రైతులు కూడా శుభవార్త వింటారు. మ్యాక్సిమం తేజ రేటు పెరగాలండి. ఇప్పుడు సీడ్ రకాలు ఉన్నాయి. సీడ్ రకాలకు రేటు ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు 341, దేవనూర్ డీలక్స్ ఇవి ఏంటండి మన ఇండియా వరకే, అవి వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ కావు. అంటే 341 కారం ఉందండి. ఇప్పుడు మన ఇళ్లలో ప్రతి మామిడికాయ పచ్చడి, ప్రతి పచ్చళ్ళలో మనమే ఉపయోగించుకుంటాం. అవి వేరే దేశాలకు పోని అవసరం లేదు. అవి ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నాయి. మన ఇండియాకే సరిపోదు ఇప్పుడు ఆ కారం. దానివల్ల సీడ్ రకాలకు భారీ డిమాండ్ వచ్చిందండి. దేవనూరు డీలక్స్ 341 ఇప్పుడు భారీ డిమాండ్ రావడానికి కారణం మన ఇండియాకే సరిపోతుంది. ఇండియాలోనే సరిపోదు. ఇప్పుడు విస్తీర్ణం తగ్గింది, ఇవి దిగుబడి తగ్గింది, షార్టేజ్ ఉంది. అందువల్ల డిమాండ్ బాగా వచ్చింది. 341 ఇప్పుడు దేవనూరు డీలక్స్ వీటికి ఇయర్ మొత్తం బాగానే డిమాండ్ ఉంటుంది. వీటి విషయంలో డౌట్ లేదు. ఇప్పుడు బ్యాడీ రకాలు కూడా షార్టేజ్ ఉంది. అవి మలేషియా, సింగపూర్ ఆ కంట్రీస్కి వెళ్తాయి. అవి వాటికి బాగానే ఉంది.
వాటికి డిమాండ్ ఉంది. ఒక తేజ ఒకటే మార్కెట్ స్లోగా ఉంది. స్లో అంటే 15-16 వేలలో నడిపిస్తున్నారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త ఆర్డర్ వస్తుందండి వీళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎంతకు ఆర్డర్ ఇస్తారనేది ఎవరికి తెలియదు. నెక్స్ట్ మంత్ తెలుస్తుందండి తేజ మార్కెట్ ఎంత రేజ్ అవుతుంది ఏందనేది. మార్కెట్ ఫ్యూచర్ ఎవ్వరు చెప్పలేరండి. అది మనకు డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుందండి. డిమాండ్ బాగుండి సప్లై తక్కువ ఉంటే మార్కెట్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. అది ఎవరు ఆపినా ఆగేది కాదు. ఇప్పుడు చైనా వాడికి 1,00,000 బస్తాలు అవసరం ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 50,000 బస్తాలే ఉన్నాయి. వాడికి అవసరం ఉన్నంత మనకు సరుకు లేనప్పుడు ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోద్ది. ఇది అంతే, దిగుబడి తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా రేట్ వస్తుంది. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలండి. ఇది ఒక పాయింట్. 341 రేట్ రావడానికి మన ఇండియాలోనే మన 341 ఉపయోగించుకుంటాం. అది చాలా తక్కువ ఉంది. దీనివల్ల 341, నెంబర్ 5, దేవనూరు డీలక్స్, నాటు రకాలు సూపర్ 10, 334 సూపర్ 10 మనకి తమిళనాడు, శ్రీలంక వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారంట. అవి వాళ్ళతో బాగానే ఉంది. వాటికి కూడా రేటు బాగానే ఉంది. ఇప్పుడు అన్ని రకాలకి బాగానే ఉంది. ఒక తేజ ఒకటే బంగ్లాదేశ్, చైనా వాడితో మనకు ముడిపడి ఉందండి. ఆ 2 దేశాలు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే తేజ కూడా 20,000 రీచ్ అవుతుంది. ఆ 2 దేశాలకి ఎక్స్పోర్ట్ స్పీడ్గా జరుగుతుందండి. సరుకు ఎక్కువ లేదు కాబట్టి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రేట్ 20,000 వస్తుందని ఎవ్వరని చెప్పలేమండి. వాడు అవసరం ఉండి వాడు సరుకు కావాలని నాకు ఇంత కావాలి అని తీసుకుంటే వాడు ఎంతకి ఆర్డర్ చెప్తాడో దాన్ని బట్టి రేట్ వస్తుంది. మనకి 20,000 వస్తుందా 25,000 వస్తుందా అనేది ఎవ్వరు చెప్పలేరు. ఎవ్వరు చెప్పినా అది ఉట్టి ముచ్చటే అండి. ఏదో ఇక చెప్పాలని చెప్పడం తప్ప ఈ మనకి రేట్ రావాలంటే ఇవన్నీ మీద ఆధారపడి ఉంటుందండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తేజ ఇప్పుడు మ్యాక్సిమం వేసిన దాంట్లో 60% తేజాలనే అండి. తేజకి బాగా పెట్టుబడి అవుతుందండి. ఇప్పుడు 341 ఉన్నాయి. 341లకు పెట్టుబడి మామూలుగానే అయిద్దండి, బాగా ఏం కాదు. ఇప్పుడు 341 మనకు ఒక కింటకాయ కోయాలంటే 6 అయితే కింటకాయ కోసేస్తారండి. 6 మనిషికి 2 బస్తాలు కొత్తారు అంటే 10 బస్తాలు 12 బస్తాలు అయితే మనకి మామూలుగా కింటా అవుతుంది. ఇప్పుడు మా దగ్గర 300 నడుస్తుందండి. 300 అంటే 6 ముళ్ళ 18 అంటే కింటాకి 2,000 ఖర్చు వస్తుంది. అదే తేజకాయ కోయాలంటే 8 మంది ఒక కింటకాయ అంటే మినిమం 3 నుంచి 4,000 వస్తుందండి తేజాది ఫస్ట్ కోత కోస్తే. అదే రెండో కోత పోతే మనకి మార్చి ఏప్రిల్ వస్తుంది. ఆ మార్చి ఏప్రిల్ వరకు ఎండలు ముదురుతాయి. అప్పుడు మనకి పొద్దుటి కూలి అని పెడతారండి, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకే. వాళ్ళు అప్పటికి ఇంకా మనకు 5 నుంచి 6,000 వస్తుంది కింటా ఖర్చు రెండో కోతకి. ఇక మూడో కోత పోతే ఏప్రిల్ వస్తుందండి. ఆ ఏప్రిల్లో అసలు చెప్పేది కాదు, కింటాకి 8,000 ఖర్చు కూడా వస్తుంది. ఇప్పుడు కింటాకు మనం యావరేజ్గా చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 కోతలే కలిపితే 5 నుంచి 6,000 ఖర్చు వస్తుందండి. ఒక కింటా కోత కోసి కల్లాంలకు పోయి గేడి చేసి బస్తాలు దొక్కే వరకే మనకు 6 నుంచి 7,000 ఖర్చు వస్తుందండి యావరేజ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ కోత చూసుకుంటే. ఇక మనం 6,000 కోతకు పెడితే మనకు అక్కడ 14-15,000 పడితే అక్కడ మనకు మిగిలేదేముంది. మనం ఫస్ట్ మరి గింజలు తీసుకున్నప్పటి నుంచి కాయలు కల్లాంలో తెచ్చి బస్తాలలో దొక్కి మార్కెట్ పోయేసరికి మనకు కల్లాంలో బస్తాలు దొక్కి మార్కెట్ పోయి అమ్మేసరికి ఆ కమిషను అవన్నీ కలిపితేనే 15,000 మనకు 1,500 ఖర్చు వస్తుంది. ఇప్పుడు 20,000 అమ్మితే కింటాకు 1,000 రూపాయలు కమిషనే పోతుంది. కమిషను, ఆ గోతాల ఖర్చు, అవి తొక్కినాయి ఇవన్నీ చూసుకుంటే 1,500 మనకు తొక్కినప్పటి నుంచి మార్కెట్ పోయి అమ్మే వరకు వస్తుంది. ఇక కోత కూలి వచ్చేసి 6,000 వస్తుంది. ఇవే 8,000 కనిపిస్తాయి. ఇక మనం గింజలు పోసిన ఎప్పటి నుంచి నారు పెంచి మనం మొక్కేత పెట్టి ఫస్ట్ నుంచి పైపాట్లు ఇవన్నీ మందు బస్తాలు, పురుగు మందులు ఇవన్నీ లెక్కేసుకుంటూ పోతే మనం ఒక కింటా మిర్చి పండియడానికి 14,000 ఖర్చు వస్తుందండి. ఒక్క కింటా మిర్చి పండియాలంటే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 క్వింటాల మిర్చి పండియాలంటే 2.5 నుంచి 3 లక్షల ఖర్చు వస్తుంది. 2.5-3 లక్షలు ఖర్చు వస్తే మనకు 14,000 అమ్మితే 10 క్వింటాలు 15 క్వింటాలు 14,000 అమ్మితే ఎంత లాస్ ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఇది మనం పండిస్తాను, మన రైతులం కాబట్టి అది మనకు అర్థమైంది. ఇది వ్యాపారస్తునికి ఇది ఏం అర్థం కాదండి. వాడికి సరుకు వస్తుందా లేదా అనేది వాడు చూసుకుంటాడు. ఇవన్నీ బాధలు వాడికి ఏమి ఉండయండి. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం పండిస్తే మినిమం 20,000 కింటా అమ్మితే మనకి 15,000 ఖర్చు వస్తుంది. ఒక 4-5 మనకు ఉంటుందండి. ఇప్పుడు 20 క్వింటాలు వచ్చి 20,000 పడితే 24-80,000 1,00,000 రూపాయలు. అదైనా 20 క్వింటాలు వచ్చి 20,000 అమ్మాలి. అది సాధ్యం కాదండి. ఇప్పుడు ఫస్ట్ కోత 20,000 మార్కెట్ ఉన్న ఫస్ట్ కోత 20,000 పడుతుంది. రెండో కోతకు వచ్చేసరికి మళ్ళీ రేట్ డౌన్ అవుతుంది. అప్పుడు 18,000 17,000 పడుతుంది. మూడో కోత వచ్చేసరికి అది 15,000.
అది 3 కోతలు యావరేజ్ చూసుకుంటే మనకు 16-17 పడుతుంది. 20,000 మార్కెట్ ఉంటే. అదే ఇంకా మార్కెట్ 15,000 ఉంటే యావరేజ్ 3 కోతలు చూసుకుంటే 13,000 పడుతుంది. అంటే ఏ విధంగా చూసుకున్నా రైతుకు చాలా లాస్ వస్తుందండి. యావరేజ్గా 20-25,000 మార్కెట్ ఉంటే ఏమన్నా రైతు ఒక ఎకరానికి 60-70,000 మిగులుతాయండి. అంతే తప్ప రైతుకు రూపాయి మిగిలేది ఏం లేదండి. ఇప్పుడున్న పెట్టుబడులు భారీ పెట్టుబడులు అవుతానండి. మినిమం ఒక 15-20 రౌండ్ల మందులు కొట్టాల్సి వస్తుంది మనకి మొక్క పెట్టినప్పటి నుండి. ఆ మందుల ఖర్చు, ఇన్ని అడుగు మందులు, మందు బస్తాల ఖర్చు, అన్ని రేట్లు పెరిగాయి. ఈ మాత్రం పెరగడం లేదండి. దీనివల్ల మనకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెట్టుబడి పెరగడం వల్ల ఈ మిర్చి తోటలలో మళ్ళీ ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ ఇంత ముందులాగా లేదండి, భారీగా అటాక్ చేస్తాయి. 3-4 రోజులకు 5 రోజులకు మందు కొడితేనే చేను నిలబడుతుంది. అంతే తప్ప 10-15 రోజులకు మందు కొడితే మనకు మిరపకాయలు కోసే రోజులు పోయినాయండి. మిర్చి పండియాలంటే భారీ పెట్టుబడితో కూడుకున్న విషయం. ఎకరానికి వచ్చేసి 3 లక్షల, అక్షరాల 3 లక్షలు ఖర్చు వస్తుందండి. మీరు A to Z రాసి పెట్టుకోండి. ఫస్ట్ మన చేను కౌలుకు తీసుకున్నప్పటి నుండి కౌలు 30,000 రూపాయల కాడ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు, లాస్ట్ కోత కోసి మార్కెట్ తరలించే వరకు లెక్కేసుకోండి. అక్షరాల 3 లక్షల ఖర్చు. 3 లక్షల ఖర్చు వచ్చి 20 క్వింటాలు వచ్చి 20 క్వింటాల కాయలు 20,000 పడితే 4 లక్షలు వస్తాయండి. అది అసలు అసంభవం. 20 క్వింటాలు రాదు, 20,000 పడదు. ఏది పిల్ల చూసుకున్నా మనకు ఇంట్లో మిగిలేది ఏముండదండి. ఏంటంటే మనం ఇక మన వృత్తి అది కాబట్టి తప్పని పరిస్థితిలో వ్యవసాయం చేస్తానని తప్ప ఇలా మనకు మిగిలేది ఏం లేదండి. వాస్తవంగా మిర్చి తోటలలో డబ్బులు మిగిలిందంటూ ఎప్పుడు లేదు. ఇక మనకి ఎప్పుడు ఏదో ఒక రూపంలో దెబ్బేస్తూనే ఉంటుంది. రేటు ఉంటే కాయలు ఉంటాయి, కాయలు ఉంటే రేటు ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏసీలో పెడతాం. ఇట్లా జరుపుకుంటూ పోతా అండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఈరోజు ఇదండి టాపిక్.